శుక్రమౌఢ్యమి ప్రభావం కోనసీమ కొబ్బరిపై పడింది. 3 నెలల పాటు కొబ్బరికి డిమాండ్ ఉండదు. ఇప్పటికే ధరలు పతనమైపోయాయి. ఇదే సమయంలో తమిళనాడు, కేరళ ఎగుమతులు పెరిగాయి. దీంతో ఇక్కడి కొబ్బరిని కొనే నాథుడే లేకుండా పోయాడు. దాదాపు 1,00,000 ఎకరాల్లో కొబ్బరి సాగవుతుంది. వందల లారీల్లో కొబ్బరి రోజు ఇతర రాష్ట్రాలకు తరలివెడుతూ ఉంటుంది. కార్తీక మాసం నుంచి నిన్న మొన్న జరిగిన పెళ్లిళ్ల సీజన్ వరకు 1000 పచ్చి కొబ్బరికాయలకు 25,000 వరకు ధర పలికింది. రైతులకు గతంలో ఎప్పుడూ లేని విధంగా గిట్టుబాటు అయింది. లాభాలు కూడా భారీగానే వచ్చాయి. మూఢం ఎఫెక్ట్తో ఒక్కసారిగా కొబ్బరి మార్కెట్ డీలా పడిపోయింది. నవంబర్ 30 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఎలాంటి ముహూర్తాలు లేవు. శుభకార్యాలు, వివాహాలు జరగవు. మళ్లీ ఫిబ్రవరి 18 నుంచి ముహూర్తాలు ఉంటాయి. మామూలుగా సంక్రాంతి తర్వాత ప్రతి ఏడాది మంచి ముహూర్తాలు ఉండేవి. దానికి అనుగుణంగానే పెళ్లిళ్లు, పేరంటాలు జరిగేవి. కానీ ఈసారి అలా లేకపోవడంతో వచ్చిన లాభాలు ఈ నష్టాలతోనే సరిపోతాయని కొబ్బరి రైతులు అంటున్నారు. కనీసం లోడ్ చేసిన కూలీలకు కూడా వచ్చిన డబ్బులు సరిపోవని చెబుతున్నారు. నార్త్ స్టేట్స్కు కూడా కొబ్బరి ఎగుమతులు తగ్గిపోయాయి. ఇప్పుడు 1000 కొబ్బరికాయలు 12,000 అంటే కొనేవాళ్లు సైతం కరువయ్యారు. రాబోయే వారం రోజుల్లో ఆ ధర కూడా ఉండదని చెబుతున్నారు. రేటు 10 రూపాయల నుంచి బాహాటంగా పెరిగి హైయెస్ట్ 28,000 రూపాయల వరకు కూడా 1000 కాయ ధర మేము అమ్ముకోవడం జరిగింది. దాని మీద మేము కూడా కొబ్బరి తోటలు అన్నిటికి పెట్టుబడులు పెట్టుకుని కొంచెం ఆనందంగా ఉండే టైంలో మళ్ళీ ఈ నెల నుంచి కొంచెం మార్కెట్ బాగా డౌన్ అయింది. 28,000 ఉన్న మార్కెట్ని ఒకేసారి 15,000 రూపాయలకి తగ్గించడం జరిగింది. ఏంటంటే ఇక్కడ వ్యాపారస్తుల యొక్క ఈ సిండికేట్ అయిపోయి ధర తగ్గించారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇప్పుడు రోజుకు 20 లారీలు కూడా వెళ్లే పరిస్థితి లేదు. చెట్టుకు అలా ఉంచేస్తే కాయలు పాడవుతాయి. నిల్వ చేసి ఎండబెట్టడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. దానివల్ల పెద్దగా డబ్బులు రావు. తమిళనాడు, కేరళలో కొబ్బరి దిగుమతులు పెరిగాయి కాబట్టి ఆ రాష్ట్రాల నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతులు పెరుగుతున్నాయి. దాని ప్రభావం కోనసీమ కొబ్బరి మీద పడింది. ముఖ్యంగా పచ్చి కొబ్బరి అంటే ఎవరూ ఆసక్తి చూపడం లేదు. మళ్లీ లగ్జరీ సీజన్ వస్తే గానీ రైతులకు ఉపయోగం ఉండదు. పండుగల సమయంలో సేల్స్ జరిగినా పెద్దగా లాభాలు రావు. అవి నామమాత్రమే అంటున్నారు రైతులు. కౌలుకు తీసుకున్న వాళ్ళైతే చెట్టుకు ఇంత అని పన్ను ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది. అంతర పంటలు సాగు చేసుకుని ఈ 3 నెలలు బండి నడిపించాల్సిన పరిస్థితి వచ్చిందని అంటున్నారు. మొన్న నుంచి కొబ్బరి రేటు చాలా రేటు 16,000 నుంచి 28,000 దాకా కొబ్బరి రేటు పలికింది. దానివల్ల రైతుల్లో చాలా ఆనందం, చాలా ఉత్సాహం వచ్చింది. అకస్మాత్తుగా ఒక నెల నుంచి మార్కెట్ ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. డౌన్ అయిపోవడంలో కొబ్బరి రైతుల్లో నిరుత్సాహం వచ్చింది. అందుచేతన ఇది గవర్నమెంట్ ఒకసారి ఆలోచించి దృష్టి పెట్టి కొబ్బరికాయలు కొంటే మద్దతు ధరకి రైతులందరికీ చాలా ఉపకారపడుతుంది. మొత్తానికి కోనసీమ కొబ్బరి రైతులకు ప్రస్తుతానికి గడ్డు కాలమే నడుస్తోంది. శుక్రమౌఢ్యమి ఎఫెక్ట్తో మార్కెట్ పూర్తిగా డీలా పడిపోయింది. కొబ్బరికాయలు కొనేవాళ్లు ఎక్కడా కనిపించడం లేదు. మళ్లీ శుభకార్యాలు జరిగేంత వరకు వ్యాపారాలు ఉండవు అంటున్నారు రైతులు.